వస్తు సేవల పన్ను అమలు దాని ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో అనకాపల్లిలో జీఎస్టీ సంబరాలు ఘనంగా కానున్నాయి. అనకాపల్లి మెయిన్ రోడ్డులో నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 35 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. దీని లక్ష్యం తగ్గింపుపై అవగాహన. ఈ సందర్భంగా అనకాపల్లి జోనల్ కమిషనర్ శ్రీ చక్రవర్తి మాట్లాడుతూ ఈ జీఎస్టీ సంబరాలను నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ తగ్గిస్తున్నారు అనే అంశంపై పూర్తి అవగాహన కల్పించడమేనని తెలిపారు. ప్రజలు ఈ మార్పును తెలుసుకుని ప్రయోజనం పొందాలని ఆయన కోరారు. 2 రోజుల ప్రత్యేక ఆఫర్లు ఈరోజు రేపు జీఎస్టీ సంబరాలలో భాగంగా ఏదైనా వస్తువును బుక్ చేసుకున్న వారికి స్పెషల్ ఆఫర్లు ఉంటాయని కమిషనర్ చక్రవర్తి ప్రకటించారు. ఈ స్టాల్స్ను ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఈ స్టాల్స్ను అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ విజయ్ కృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోనల్ కమిషనర్ చక్రవర్తి ఈ 2 రోజులు ఇచ్చే జీఎస్టీ ప్రత్యేక ఆఫర్లను రాయితీలను ప్రజలందరూ వినియోగించుకోవాలని మరియు అవగాహన పెంచుకోవాలని కోరారు. జీఎస్టీ సంబరాలండి. ఇది ఈరోజు 18, 19న రోజు సాయంత్రం 6 గంటల నుంచి వరకు జరగబోతుంది. దీనికి ప్రారంభోత్సవంగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ జేసీ గారు, మిగతా నాయకులందరూ కూడా వస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 25 నవంబర్ నుంచి మనకి 19 వరకు అక్టోబర్ వరకు జీఎస్టీ వారోత్సవం జరగడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల వాడు కూడా ఎంత తగ్గాయి అనేది, సిమెంట్కి ఎంత తగ్గింది, లేదంటే ఒక ఫర్నిచర్కి ఎంత తగ్గింది, అలాగే చెప్పి అందరి ప్రజలకి మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ జిల్లాలో మొత్తం అందరూ కూడా ఎంపీడీఓలు, జోనల్ కమిషనర్స్, మన ఆర్పీలు, సీఓలు కలిపి అందరూ కూడా మనం ఎంకరేజ్ చేసి అందరికి చెప్పాము. కానీ ఈ రోజు తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ 2 రోజుల్లో ప్రతి షాపులో నుంచి స్పెషల్ డిస్కౌంట్ ఉందండి. మినిమమ్ 7% డిస్కౌంట్. టీవీ కొన్నప్పుడు మన దీపావళి గిఫ్ట్ కింద 10% డిస్కౌంట్ ఇస్తే ఈ 2 రోజుల్లో మాత్రం 7% డిస్కౌంట్ ఇస్తారు. కాబట్టి సాయంత్రం అందరూ కూడా ప్రజలందరూ వచ్చి ఈ అవకాశం వినియోగించుకోండి. అలాగే సంబరాలు కూడా, సంబరాల్లో భాగంగా ఏం చేస్తున్నాం అంటే కళాజాతర ప్రోగ్రామ్స్, నెక్స్ట్ నేల డ్యాన్స్, అక్కడ స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే బైక్స్ కూడా పెట్టే, మీరు చూడండి కనబడుతున్నాయి. బైక్స్ కూడా డిస్కౌంట్ రూపంలో ఎంత వస్తున్నాయి, కార్లు ఎంత డిస్కౌంట్ వచ్చాయి, ఇవి కూడా బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే బుక్ చేస్తున్నారో వాళ్ళకి లక్కీ టిప్ కూపన్ ద్వారా గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని షాపులు దగ్గర 35 షాపులు మేము పెడుతున్నాము. ఈ 30 షాపులు రకరకాల షాపులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ విజిట్ చేసి ఈ 2 రోజుల ప్రోగ్రాంకి అందరూ కూడా హాజరయ్యి ఇది జయప్రదం చేస్తారని జోనల్ కమిషనర్గా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. విశాఖపట్నం గాజువాక ప్రాంతాలను కలిపే వారధి ఎంతో పాత కాలం నాటి ప్రధానమైన బ్రిడ్జ్ శ్రీ వల్లభాయ్ పటేల్ పారాలాల్ బ్రిడ్జ్ చాలా పాతదవడం వల్ల దానిని కోనల్ నిర్మాణం చేయుట కొరకు పోర్టు యాజమాన్యం విశాఖపట్నం గాజువాక ప్రాంతాలను కలిపే వారధి ఎంతో పాతకాలం నాటి ప్రధానమైన బ్రిడ్జ్ శ్రీ వల్లభాయ్ పటేల్ పారాలాల్ బ్రిడ్జి డాక్యార్డ్ బ్రిడ్జి చాలా పాతదనడం వల్ల దానిని కొనాల్ నిర్మాణం చేయుట కొరకు పోర్టు యాజమాన్యం సుమారుగా 30 కోట్ల రూపాయలతో ఆధునిక సాంకేతిక ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో పూర్తి చేసి నవంబర్ మొదటి వారంలో ప్రారంభించడం కొరకు అహర్నిశలు పనిచేస్తున్న ఓటు యాజమాన్యాన్ని, అలాగే పశ్చిమ నియోజకవర్గం 2 భాగాలకు ఇటు పారిశ్రామిక ప్రాంతం అటు సిటీ ప్రాంతాన్ని కలిపే ఏకైక బ్రిడ్జ్ కార్మికులందరూ నిరంతరం రాకపోకలు సాధించే ప్రధానమైన ఈ రహదారిని త్వరితగతిన పూర్తయ్యేటట్లు ఓట్ల దాటిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతూ ఈరోజు ప్రారంభానికి సిద్దమవుతున్న శ్రీ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జిని గౌరవనీయులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ అయినటువంటి గణబాబు సందర్శించి సమీక్ష చేశారు. పూర్తి యాజమాన్యానికి కొన్ని నిర్మాణానికి సంబంధించి సూచనలు, కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ షిప్ యార్డ్ నుంచి నగరంలోకి వెళ్ళేటువంటి ఈ ప్రధాన బ్రిడ్జ్ పూర్వం విశాఖ నగరంలోకి రావాలంటే ఇదే మార్గం. గాజువాక మీదుగా మల్కాపురం మీదుగా ఓల్డ్ టౌన్ చేరుకునేటువంటి బ్రిడ్జ్ గత కొన్ని నెలలుగా మూతపట్టడం, సుమారు 30 కోట్లతో ఇది పూర్తిగా ఆధునీకరించి మరో 70 ఏళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కొత్త టెక్నాలజీని కానీ ఇంజనీరింగ్ గైడెన్స్తో ఈ వర్క్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇంకొక 10 రోజుల్లో
టోటల్గా ఈ వర్క్ ఈ మంత్ ఎండ్ కల్లా పూర్తయ్యి నవంబర్ 1-2 తారీఖుల కల్లా వాహనాలన్నీ కూడా అలౌ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. సో పోర్ట్ వారు ఇంజనీరింగ్ వారి పర్యవేక్షణలో ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేయబడింది. 30 కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. సో ప్రధానమైన బ్రిడ్జు, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రిడ్జ్, విశాఖపట్నం తొలి రోజుల్లో ఏర్పడినటువంటి బ్రిడ్జ్ కాబట్టి దీన్ని ఆ హెరిటేజ్ని కాపాడుతూ దాన్ని స్ట్రెంథన్ చేసే విధంగా ఈరోజు ఈ వర్క్ టేకప్ చేయడం జరిగింది. సో కొంత అసౌకర్యానికి ప్రజలు గురైన ఇది పర్మనెంట్గా, ఇది శాశ్వతంగా ఒక స్ట్రెంత్తో కూడినటువంటి వర్క్ కాబట్టి ఇది అందరికీ అత్యంత అవసరం. హెవీ వెహికల్స్ కూడా దీనిపైన ప్రయాణించడం, లోకల్గా ఉండే ఎంప్లాయీస్కి ప్రత్యేకంగా ఇక్కడ డాక్ యార్డ్, షిప్ యార్డ్ అందరికీ కూడా గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఉద్యమాలు కూడా జరిగాయి. నాగేశ్వరపేట ఫ్యామిలీ అయితే చాలా 1-2 రోజులు ఇక్కడే ధర్నాలు కూడా చేయడం జరిగింది ఇది క్లోజ్ చేయడం వల్ల. బట్ అట్ ది ఏం చాలా వాళ్ళు చెప్పినట్టుగా 1-2 నెలలు లేట్ అయినా బట్ పూర్తిగా కంప్లీట్ అయింది. వచ్చే ఐఎఫ్ఆర్ నాటికి, ఐఎఫ్ఆర్ అనేటువంటి మెగా ఈవెంట్, విశాఖపట్నాన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి ఈవెంట్, ఆ ఈవెంట్ జరిగే నాటికి ఇంకా విశాఖపట్నం పూర్తిగా అన్ని రోడ్లు కూడా సుందరంగా. రాజాం పాలకొండ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఓ భవనానికి పార్కింగ్ విడిచిపెట్టకపోవడంతో నోటీసులు ఇచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. బిల్డింగ్ రూల్స్ ప్రకారము జిఓఎంఎస్ నెంబర్ 119 ప్రకారము టౌన్ ప్లానింగ్ రూల్స్ అమలు చేస్తాం. ఏది కూడా డీవియేషన్ జరగకుండా చూస్తాం. అన్నీ కూడా రూల్ ప్రకారమే చేస్తామని తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చామండి. ఫస్ట్ నోటీస్ కాబట్టి ఇంకొక 7 రోజుల్లో ఇంకొక నోటీస్ ఇస్తామండి. 15 డేస్ తర్వాత దాని మీద చర్యలు ఉంటాయి. ఆ బిల్డింగు కన్స్ట్రక్షన్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు విడిచిపెట్టాలి, కానీ పార్కింగ్ ప్లేస్ ఉంచాలి. వాళ్ళేం క్లోజ్ చేశారు కాబట్టి దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను స్వయంగానే వెళ్ళి తనిఖీ చేశాను, చూశాను కూడా. అప్పుడే నేను చెప్పాను ఏంటంటే అది వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళు వ్యతిరేకంగా కట్టారంటే రూల్స్కి వ్యతిరేకంగా కట్టారు కాబట్టి దానికి నోటీస్ ఇద్దామండి అని చెప్పాను. దాని మీద ఓకే అని మా టీపీ గారు చెప్పారు. కాబట్టి ఇంకా 7 డేస్లో ఇంకొక నోటీస్ కూడా జారీ చేయడానికి మేము అనుకుంటున్నామండి. ఎటువైనా సరే డీవియేషన్ జరగకుండా మేము చూస్తామండి. డీవియేషన్ జరిగితే ఎట్టి పరిస్థితులు మేము నోటీసులు సర్వ్ చేస్తాము, దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. సరే. పిఠాపురంలో వర్మను 0 చేశామన్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ విశాఖలో క్లారిటీ ఇచ్చారు. పిఠాపురంలో జనసేన టీడీపీ తృతీయ శ్రేణి మధ్య ఉన్న విభేదాలను చర్చించి 0 చేశామని చెప్పుకొచ్చారు. టెలికాన్ఫరెన్స్ లో తాను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రసారం చేశారని మండిపడ్డారు. ఆయన కింద ఆయనతో పనిచేసే అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు లక్ష్యాలుగా ఉన్నారు. ఆయన 2014లో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ గెలవటే కాదు, 50,000 మెజారిటీ గెలిచారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నాయి. మీరు నిన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యోన్యంగా ప్రతిదీ డిస్కస్ చేసుకొని ముందుకు పోతున్నారు. పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మ గారు జనరల్గా ఏదైనా 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న ఇష్యూస్ ఉంటాయి, సహజం. పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటాం, సహజం. ఇప్పుడు నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది, ఇది సహజం. అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని సర్దుకుపోవడం జరుగుతుంది. ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క కింద ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో కొంత చిన్నవి ఉంటే వాటన్నిటి కూడా నేను వర్మతో డిస్కస్ చేయడం, వర్మ వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా చక్కగా ఈరోజు 3 పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు. చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేదు. వర్మ గారు ఇండిపెండెంట్గా 50,000 మెజార్టీ గెలిచారు. అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ 0 చేసాం. మళ్ళా చెప్తున్నాను,
ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేసాం. ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయంతో చేసేటట్టుగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా వర్మ గారు ఆయన పక్కనే ఉన్నారు, వారే మైక్ ఇచ్చారు, చక్కగా మాట్లాడారు కూడా. ఇలా ఒక చక్కటి అన్యోన్యత పోతున్నాం. వర్మ గారు కూడా పూర్తి అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరూ. గాజువాక సమీపంలోని హుడా కాలనీ వద్ద టిప్పర్ సృష్టించిన బీభత్సవంలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలు అప్పయ్యమ్మ కుటుంబీకులు న్యాయం కోసం ఆందోళన చేపట్టారు. భారీ వాహనాల రాకపోకలను నిరోధించాలని నినాదాలు చేపట్టారు. మృతురాలి కుటుంబానికి 40 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీడియా వాళ్ళకి ప్రజలు కానీ గమనించండి, ఈ లారీ ఎంత ఓవర్లోడ్ వేసుకొచ్చిందో. ఉదయం 4 గంటలకు వచ్చి 2 ప్రాణాలను బలిగట్టుకుని ఓ ప్రాణం సాగు బతుకుల హాస్పిటల్లో ఉంది. కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, బ్లడ్ క్లాట్ గా ఇచ్చి సాగు బతుకుల్లో 4 సంవత్సరాల బిడ్డలు హాస్పిటల్లో ఉన్నాడు. ఓ ప్రాణాన్ని అక్రమంగా బతుకు తెరికెళ్తే రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నాడు ఒక మహిళ. వచ్చి వ్యాపారం చేసుకున్నాం, వద్ద షాపుల మీద దూచుకెళ్లిపోయి చెట్లు గుద్దుకొని, మనుషులు గుద్దుకొని, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలో పొలమని జనాలందరూ తప్పించుకొని పారిపోతే ఆవిడ ముసలి పెద్ద ఆవిడ షాపులో ఉండిపోయి బలి అయిపోయింది. ఈ లారీ యాజమాన్యం దిగి రావాలి. ఈ ఇసుక యార్డు ఎక్కడ అక్రమంగా విశాఖలో అదానీ డేటా సెంటర్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విలువైన భూములను వెనక్కు తీసుకోవాలని సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. కార్పొరేట్ సంస్థలకు కేటాయించిన భూములు పేద మధ్యతరగతి ప్రజల నివాసాలకు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్. రద్దు చేయాలి, ఆదానికి కేటాయించిన భూములు రద్దు చేయాలి, ఆదానికి కేటాయించిన భూములు రద్దు చేయాలి, డేటా సెంటర్ కేటాయించిన భూములు రద్దు చేయాలి, పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి. ఆనందపురం దగ్గర 500 ఎకరాలు వాళ్ళకి కేటాయించారు. మరి ఆ భూములన్నిటికీ రిజిస్ట్రేషన్ మినహాయింపు, వివిధ రూపాయల రాయితీలు అన్ని కూడా 22,000 కోట్ల రూపాయల విలువ కలిగిన రాయితీలు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మరి ఈ భూములు ఏం చేస్తారు? అదాని అక్కడ 500 ఎకరాల్లో భాగస్వామి అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది. ఇది చట్ట విరుద్ధంగా ఒక డేటా సెంటర్ పేరుతో తీసుకుని డేటా సెంటర్ పెట్టకుండా ఈరోజు ఖాళీగా ఉన్న భూములు తిరిగి అందులో కారు చౌకగా అప్పచెప్పిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఈ రోజు విశాఖపట్నంలో 1,20,000 మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక దరఖాస్తులు పెట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పేదలు నివాసం ఇవ్వడానికి మాత్రం స్థలాలు లేవు. ఉన్న స్థలాలన్నీ కూడా టీసీఎస్కో లేకపోతే అదానికో గూగుల్కో అభివృద్ధి పేరుతో అప్పు చెబుతా అంటున్నారు. గూగుల్ ఉపాధి 1,00,000 మందికి కల్పిస్తామని అబద్దం చెబుతున్నారు. గూగుల్ కంపెనీయే విశాఖలో జరిగేటువంటి ఈ డేటా సెంటర్లో మ్యాన్ పవర్ 200 మందితోటి ఓన్లీ మానిటరింగ్ చేయడానికే మ్యాన్ పవర్ సరిపోతారని వాళ్ళు చెబితే ఈయన 1,00,000 మందికి ఇస్తారని చెప్పిన అబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేయాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు. అందుకని ఈ భూములు అన్ని కూడా
ఖాళీగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు కేటాయించి పరిశ్రమలు పెట్టకుండా వాళ్ళు అనుభవించడానికి, రియల్ ఎస్టేట్ పేరుతో అనుభవించడానికి, ఇక్కడ రిక్రియేషన్ క్లబ్, హోటల్స్, అపార్ట్మెంట్లు, రకరకాల పేర్లతోటి ఐటీ కోసం తీసుకుని 28 ఎకరాలే, డేటా సెంటర్ పనికొచ్చే ఇది 128 ఎకరాలే. అంటే మిగతాదంతా 400 ఎకరాలు ఏం చేస్తారు అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ కింద మార్చేసుకుని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తారు. ఈ రకంగా ప్రజల సంపదని ప్రభుత్వం అక్రమంగా కేటాయించింది. ఇది రద్దు చేయాలి. రద్దు చేసి 1,20,000 మందికి ఎవరికైతే ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేదలకు ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇంతవరకు ఎక్కడా పట్టాలు ఇవ్వలేదు. లోకేష్ బాబు సొంత నియోజకవర్గం మంగళగిరిలో సైతం నిన్న 1000 మంది ప్రజలు పోయి ఆఫీసులు ముట్టడించారు. మాకు భూములు, ఇళ్ల స్థలాలు ఇస్తారు. దీపావళి వ్యాపారస్తులు ప్రభుత్వ నియమమని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఊరికి దూరంగా దీపావళి స్టాల్ ఏర్పాటు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని వ్యాపారస్తులు గగ్గోళ్లు. దీపావళి వ్యాపారస్తులు ప్రభుత్వ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు తహసీల్దార్ బి చిన్నకృష్ణ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో శనివారం స్థానిక సిఐ రామచంద్రరావు, అగ్నిమాపక శాఖ అధికారి జీవి సత్యరాజుతో కలిసి సబ్బవరం పోలీస్ స్టేషన్లో పాత్రికేయులతో మాట్లాడారు. కోటవురట్లలో జరిగిన ఘటనతో నిబంధనలు కఠినతరం చేసినట్లు తెలిపారు. సబ్బవరంలో మొత్తం 15 స్టాల్స్కి ఊరికి దూరంగా గొట్టివాడ వద్ద ఉన్న లా కాలేజీ వద్ద అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే గత 9 సంవత్సరాల నుండి సబ్బవరం దుర్గాలమ్మ ఆలయం వద్ద స్టాల్స్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్న మాకు నిబంధనల పేరుతో మా పొట్ట కొట్టారని వ్యాపారస్తులు వాపోయారు. ఊరికి మరీ దూరంగా స్టాల్స్ పెట్టుకోవాలి అని చెప్పడం వలన దగ్గరగా ఉన్నవారి దగ్గరకు ప్రజలు వెళ్లి కొనుగోలు చేస్తారని, తాము లక్షలు పెట్టి కొన్న సరుకు సొమ్ము చేయడం కూడా కష్టమని అన్నారు వ్యాపారస్తులు. మనకేంటంటే ఇప్పుడు దీపావళి అనేది ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకునే పండుగ కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా చేసుకుంటాం. మనం గత ఇది తీసుకుంటే హిస్టరీ తీసుకుంటే చాలా దగ్గరలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. పిల్లలకి ఫైర్లో ఇన్వాల్వ్ అయ్యారని, కొందరికి కళ్ళు ప్రాబ్లం వచ్చాయని, ఏజ్డ్ పర్సన్స్ ఇబ్బంది పడ్డారని, అలాంటివి జరగకుండా ఉండాలంటే ఏంటంటే మనం క్రాకర్స్ కొన్నాక ఇంట్లో భద్రపరచకుండా అవుట్ సైడ్ ఉంచాలండి. అవుట్ సైడ్ ఉంచి తర్వాత పిల్లల్ని దానికి దూరంగా ఉంచాలి. క్రాకర్స్ కూడా కాల్చేటప్పుడు పిల్లల్ని పెద్దవాళ్ళ సమక్షంలో ఉండేటప్పుడే క్రాకర్స్ కాల్చేయడం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా మనం క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా వాటర్ అనేది మనం పక్కనే ఉంచుకోవాలి. ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటే ఇమీడియట్గా దాన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సమ్ శాండ్ అంటే మనకి ఈజీగా దొరికేవి, ఇంట్లో మనకి లోకల్గా దొరికాయి కాబట్టి, ఖర్చు లేనివి కాబట్టి అలా భద్రతా ప్రమాణాలు తీసుకుని ఇంటిల్లిపాది సంతోషంగా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే క్రాకర్స్ యాజమాన్యాలకు కూడా నేను చెప్పేది ఏంటంటే మేం ఫేక్ ఎమ్మెల్యేలం కాదు, ఎల్లో మీడియా ఫేక్ అంటూ వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. ప్రధాని మోదీ పర్యటనలో వైఎస్ఆర్సీపీ నేతలు కలవలేదని, అసత్య ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మేం వినతి పత్రం ఇవ్వలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని ఛాలెంజ్ విసిరిన విరూపాక్షి. సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు. మీరు అనుకుంటే అయిపోతుంది సార్. మీరు ఎట్లయినా కానీ మాకే, ఎందుకంటే నువ్వు 2019లో కానీ కర్నూలులో మీరు మాట ఇచ్చిపోయినారు, క్యాన్వాసింగ్కి వచ్చి అని ఆయన వేడుకున్నా. నేను వేడుకుంటే ఆయన సానుకూలంగా నన్ను చేతులకు చేసి ఖచ్చితంగా చేస్తామనే విధంగా ఆయన చేస్తాడో పోతాడో మాకు సానుకూలంగా స్పందించినాడు. అలాంటిది ఒక ఏబిఎన్ మామూలు ఒక తాలూకా ఇన్ఛార్జ్ కాదు ఆయన, ఒక జిల్లా ఇన్ఛార్జ్ కదా, రాష్ట్రానికి ఆయన బ్యూరో. అలాంటి వ్యక్తి నన్ను ఫేక్గా పోయి అసలు మోడీనే కలలేదు, మోడీకే ఇవ్వలేదు, మెమరాండమే అసలు ఇవ్వలేదు అనే విధంగా దుష్ప్రచారం చేసిన నిన్నలా. దాన్ని పట్టుకొని వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఆడక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేనేం అబద్ధం కాదు. నా పక్కలో ఆదినారాయణ రెడ్డి, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పార్సారథి ఒక పక్క. ఇంతమంది కాదని నేను అసలు అక్కడ పోలేదనే విధంగా ఈరోజు ఆ ఫోటోలు కానీ నిన్నలు రాలే నాకు ఫోటోలు మావి, ఈరోజు వచ్చినాయి ఆ ఫోటోలు. అలాంటిది ఈరోజు మేము ఈ కూటమి ప్రభుత్వం గురించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మా ఆలూరులో మీటింగ్లో చెప్పినాడు
నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని వాల్మీకులందరినీ ఎస్టీ జాబితా చేస్తానని ఆయన మాట ఇచ్చినాడు. ఆయన ఇప్పుడే కాదు 2014 ఇచ్చినాడు. ఆయన ఆ మాట కట్టబడి ఎక్కడన్నా ఉండవు నువ్వా చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడన్నా 1.5 సంవత్సరం అయింది, ఎక్కడన్నా వాల్మీకుల్ని గురించి ఏదన్నా ఒక్క మాటని ఎక్కడన్నా అన్నావా? నేను అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా ఎస్టీ జాబితా